ఈ రోజు కాన్స్టిట్యూషన్ డే. అసలు ఎప్పటి నుంచి ఈ డే అనేది మనం గుర్తించాము, అదే విధంగా ఎందుకు ఈ రోజును జరుపుకుంటామంటే 1949 నవంబర్ 26 రాజ్యాంగ సభచే రాజ్యాంగం ఆమోదం పొందింది. అమల్లోకి వచ్చిందేమో 1950 జనవరి 26. అది మనందరికీ తెలుసు, గణతంత్ర దినోత్సవం. కాకపోతే 2015 నవంబర్ 26 నుంచి మాత్రమే మనం కాన్స్టిట్యూషన్ డే ని అధికారికంగా జరుపుకుంటున్నాము. 2015 లో నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉండాలని చెప్పి దీనిని ప్రకటించడం జరిగింది. అప్పటి నుంచి మనం రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈ రోజునే సంవిధాన్ దివాస్ అంటాము. అదే విధంగా జాతీయ న్యాయ దినోత్సవం అని కూడా అంటారు. రాజ్యాంగాన్ని రచించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారైతే ఆయన 60 దేశాల రాజ్యాంగాలను పరిశీలించి భారతదేశ రాజ్యాంగాన్ని రచించారు. ఈ రాజ్యాంగ రచనకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. 60 దేశాల రాజ్యాంగాలను కొల్లగొట్టి భారతదేశ రాజ్యాంగాన్ని రచించావు అని అపహేళన చేయగా మంచి ఎక్కడున్నా స్వీకరించవచ్చు అని చెప్పిన దీశాలి అంబేద్కర్. రాజ్యాంగ విలువల పట్ల పౌరులలో అవగాహన కల్పించేందుకు ప్రతీకగా ఈ రోజును జరుపుకుంటారు.